ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా రైస్ వండుకోవాలన్నమాట. అదే అనుకున్నాం మేము. ఇదేంటి కలర్ ఇలా బొత్తిగా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే తమ్ముడు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అక్కడితో ఆఫ్ చేసేసాం, కట్ చేసేసాం కదా, అయిపోయింది కదా. ఇప్పుడు ఇదిగోండి వంట కోసం రెడీ చేస్తున్నాము. ఇదిగోండి పీతలు మనకి మార్కెట్లో ఇలా డెక్కలు తీసేసి ఇచ్చేస్తారు. ఈ డెక్కలు కూడా ఎందుకు ఇచ్చారంటే ఇందులో కూడా ఎగ్ ఉంటుంది. ఈ ఎగ్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాక మనం పులుసు పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితేనే. ఇదిగోండి టిఫిన్లో అయిపోయినాయి కదా, కాసేపు అక్క తమ్ముళ్ళు ఇద్దరం ఏదో అలా మాట్లాడుకున్నాం అన్నమాట. మాట్లాడేసుకున్న తర్వాత ఇదిగోండి క్లీనింగ్ దగ్గరకు వస్తాను. మరి లేట్ అవుతే పీతలు పాడైపోతాయి అన్నమాట. మనకి తెస్తున్నారంటే కనుక ఎక్కువ పాడవకుండా నీరు వచ్చేస్తుంది అంటారు పీతలు. వాళ్ళకి ఈ కలరు హైదరాబాద్లో ఈ రకం పీతలు దొరకవులేండి. ఇవి క్లీన్ చేస్తున్నాను, కాళ్ళు ఉంచేస్తాను, చిన్న కాళ్ళే కాబట్టి ఇంకా తీయట్లేదు. ఇలా పీతలాగే వండేస్తున్నాను. అమ్మ వాళ్ళైతే తీసేస్తారు, ఇవి చిన్నగా ఉన్నాయని నేనే తీయట్లేదు అన్నమాట. క్లీనింగ్ అయితే ఈజీయే, వాళ్ళు డెక్కలు ఆల్రెడీ తీసేసి ఇచ్చారు కాబట్టి ఇంకా నేను వీటిని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదేంటి మళ్ళీ ములక్కాళ్ళు పట్టుకొచ్చారా? కొత్తిమీర తెమ్మని చెప్పాను కదా, మీ ఎదురుగుండానే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారన్నమాట. కరివేపాకు కొత్తిమీర. అబ్బో కరివేపాకు ఎక్కువ తెచ్చేసారు, పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి. వంకాయలు సరే, ఇవన్నీ మళ్ళీ డబ్బాలో పెట్టి ఇది తేవడం ఒక ఎత్తు అయితే మనం సర్దుకోవడం ఒక ఎత్తు కింద ఉంటుంది. నేను అల్లం కోసం అది తీసానమాట. కొంచెం చిన్న అల్లం వేస్తాను. అదిగోండి బాగు చేసేసాను, చూపిస్తాను మీకు పీతలు కూడా. ఇదిగోండి కాఫీ, ఇదిగోండి శుభ్రం చేసేసి పక్కన పెట్టాను. ఎగ్స్ అయితే తక్కువ వచ్చినాయి అన్నమాట. ముందున్నంత ఎగ్స్ ఉన్న పీతలు అయితే కాదనిపించింది నాకు. ముందు పట్టు అయితే అసలు చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. మనకు ఎంత మసాలా వేసి వండినా అవి ఫ్రెష్గా ఉండి మంచిగా ఉంటేనే మన కూర రుచి వచ్చేస్తుంది. ఏం వేసినా ఏమి అయిపోయినా. కొన్ని బాగోకపోయిన కొంచెం అటు ఇటు అయినాయి అనుకోండి, మనం ఎన్ని వేయండి అస్సలు టేస్ట్ రాదు. మనం ఫస్ట్ ముందు మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకుంటేనే బాగుంటుంది. ఒక్కోసారి దొరికితే మనకు ఒక్కోసారి దొరకవు. ఇదిగోండి కారం వేసాను. పీతల కూరలోకి మేమైతే వంకాయ ముక్కలు ఖచ్చితంగా వేస్తాము. బెండకాయ అది ఏం వేయం, కానీ కరివేపాకుని కొంచెం చిన్న అల్లం ముక్క. అంటే ఆల్రెడీ నేను పీతల పులుసు చూపించానని ఇంకా నేను ఇప్పుడు ఏం చూపించట్లేదు, మామూలుగా వండేస్తున్నాను. పీతలు కూడా వేసేసి కొన్ని అంటే డైరెక్ట్గా పులుపు కూడా పిండేస్తారు. నేను కొన్ని నీళ్ళు చుక్కలు వేసి ఉడికిన తర్వాత మళ్ళీ పులుపు పిండుతాను అన్నమాట. సరిపోతుంది, మూత పెట్టేద్దాం. ఇదిగోండి కొత్తిమీర వేసేసాను, అయిపోయింది అన్నమాట. నూనె అయితే తేరిపోయింది కదా, ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా రైస్ వండుకోవాలన్నమాట. సరిపోయింది అన్నీని. నాకు ఆ పులుసే బాగా నచ్చింది. అప్పుడు ఇంకా చాలా బాగుంది, ఎందుకంటే అన్నీ రెడ్ కలరే కాబట్టి గుడ్లు అన్నీ మంచిగా ఉంటే కనుక టేస్ట్ బాగుంటుంది. ఇది బాగుంది కానీ దాని రుచి అంత కాదు నాకు అనిపిస్తుంది. నేను చెప్పేస్తూ ఉంటాను మీకు. ఇదిగోండి పులుసు అయితే అయిపోయింది, బాగుంది, బాగానే ఉంది. పీల్చేస్తుందండి కొంచెం పులుపు, కొంచెం ఒక రవ్వ ఉండడమే బెస్ట్ పీతల పులుసుకి. ఇందులో లైట్గా కనపడుతుంది కానీ మంచి రెడ్ కలర్లో భలే ఉంది. అయిపోయింది, పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మరి మీరేం చేసుకున్నారు? మరి మీరు కూడా సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా చూపిస్తాను ఈరోజు ఏం చేస్తున్నామో ఏంటనేది అంతా కూడా చూపిస్తాను మీకు. బయటికి వెళ్ళే పని ఉంది కొంచెం. భోజనాలు అయితే పెట్టేస్తున్నాను. తమ్ముడేమో టీవీ చూస్తున్నాడు అనమాట. కొత్త సినిమా వచ్చింది కదా, హీరో పేరు ఐడియా లేదు. ఆ సినిమా బాగానే ఉంది, కామెడీ. కానీ ఇదిగోండి కూర అయితే డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేస్తాను. ఇంకా బయటికి వెళ్ళే పని ఉందన్నమాట, అందుకే శారీ మార్చేసాను. వంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి తమ్ముడు నేను బయటకు వెళ్తున్నాము. చిన్న షాపింగ్, స్మాల్ షాపింగే, పెద్ద ఏం కాదు కానీ కొన్ని డ్రెస్సులు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా నేను అంతగాని భోజనాలు చేసేసి వెళ్ళిపోదాం. ఏమంటే మీకు భోజనం పెట్టేస్తున్నాను, మీకు పెట్టేయమంటారా తర్వాత పెట్టినా?
అయితే డాడీకి మామయ్యకి అది పెట్టేస్తున్నాను, ఓకేనా? సరే, నడిచి అక్కడికి వెళ్ళిపోవచ్చు. అదే అనుకున్నాం మేము, ఇదేంటి కలర్ ఇలా బుద్ధిగా. అదే ఇదేంటి ఇంత కలర్ తగ్గిపోయేట అనుకున్నాను. సరే వస్తున్నాను. వస్తారు ఫ్రెష్ అప్ అవ్వడానికి. పులుసు వేస్తుందా? పులుసు వేస్తా. కాళ్ళు లేదు కదా. వాటర్ ఉందా బాటిల్? ఆయన వచ్చాక వేస్తుంటే పెడతాను. మొన్న అయితే చాలా బాగుంది, అమ్మ ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు బాగున్నాయి, కానీ అన్నీ ఇంకా రెడ్ కలర్లోనే ఉన్నాయి. అది మంచి టేస్ట్ వచ్చేసింది. గుడ్డు పిత్తలే. మేమైతే తింటూ ఉంటాము. అమ్మ డోరు తలుపు వచ్చేసింది, ఈగలు వచ్చేస్తున్నాయి. ఈగలు వచ్చేస్తాయి. ఇదండి, మళ్ళీ మేము బయటికి వెళ్ళాక వచ్చాక చూపిస్తాను ఎలా ఉంది. వర్షాలు అంటే అమ్మ అదే అందరా వర్షం అమ్మ ఇక్కడ అని. ఇదిగోండి ఉతికేసిన బట్టలు మాట. నడు బయటికి వెళ్ళాలనుకున్నాం కదా. ఏం చేస్తున్నావు సాయి? నువ్వు ఉంటావా? మావయ్య నేను వెళ్తాము. ఇంకా మేము కూడా బయలుదేరుతామండి, బయటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. గుమాయింపు వస్తుంది కానీ వర్షం పడద్దేమో నాన్న. పైన పక్షులు గూడు పెట్టుకున్నాయి కదండి, వెళ్ళిపోయినాయి అండి. గూడు వదిలేసి వెళ్ళిపోయినాయి, వాటి పైన పెట్టుకున్నాయి అన్నమాట. ఈ కలబంద అంటాం కదా అది మాట. ఇంకా అయిపోయింది, ఇప్పుడు రెక్కలు వచ్చేసినాయి, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. నడైతే బయలుదేరదామా? ఓకే, బయటికి వెళ్తున్నాము. తమ్ముడు వచ్చాడని చెప్పేసి అన్నాం కదా. మేము అమలాపురం వెళ్ళామని కూడా చెప్పాను కదా. తమ్ముడికి బాయ్ పుట్టాడనమాట. మీ ఆశీర్వాదం వాడికి కావాలి, విష్ చేయండి. అలాగే ఫస్ట్ మాట చాలామంది నన్ను కామెంట్లు అడిగారు, అడిగారు మీ తమ్ముడు అంటున్నారు, మీ ఓన్ బ్రదర్ అంటున్నారు, పిల్లలు ఎంతమంది అని. చిన్నోడండి వీడు. అయితే వీడికి బాబు పుట్టాడు ఫస్ట్ మాట, ఇప్పుడే న్యూ బార్న్ మాట, 3 months బేబీ. అయితే ఇంకా తన కోసమని డ్రెస్సులు అయితే కొన్ని తీసుకున్నాను. మనకి ఇంకా రావులపాలెం అంటే చెప్పక్కర్లేదు, నేను తిరిగాను కానీ నాకు నచ్చలేదు. ఉంటే బాగా ఎక్కువగా ఉన్నాయి, లేదంటే అసలు ఏదో కింద నాకు అనిపించింది. సరేలే, ఇంకా హైదరాబాద్లో ఉండేవాళ్ళు వాళ్ళకైతే అన్నీ అవైలబుల్గా చక్కగా దొరుకుతాయి. వాడికి నచ్చినవి తీసుకోమన్నాను. నేను తీసుకెళ్ళింది నచ్చలేదు, మళ్ళీ మార్చేసి వేరే తీసుకోమన్నాను. ప్రజెంట్ అయితే వాడికి నచ్చినవి అని తీసుకున్నాడు అనమాట, డ్రెస్సులు అయితేనే. ఇంకా ఇదిగోండి ఇవి తీసుకున్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇవి తీసాను. ఇది మాట అండి తమ్ముడు. నేను అమలాపురం వెళ్ళడానికి కారణం, బాబు పుట్టాడు కదా, చూడడానికి అప్పటి నుంచి వెళ్ళలేదు. 3 months అయింది వాడిని చూసి. డెలివరీ టైంలోనే వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట బాయ్ని. ఇప్పుడేమో ఇంక ఈ డ్రెస్సులు వీడు పట్టుకుని వెళ్తాడనమాట. అలా చిన్న షాపింగ్ అని చెప్పేసాను కదా, ఇదే తమ్ముడికి డ్రెస్సులు అయితే పిల్లడికి తీసామన్నమాట, తమ్ముడు గారి పిల్లడికి. మా ఫ్యామిలీలోకి వాడు జాయిన్ అయ్యాడు అనమాట, చిన్న లిటిల్ బాయ్. ఇంకా నెక్స్ట్ చూడాలి, వాడిని చూపించడానికి ఇంకా టైం పడుతుందిలేండి, 1 year పట్టచ్చేమో. వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, నాకు పర్మిషన్ ఇస్తేనే కానీ నేను తీయలేను అనమాట. కాబట్టి అంటే ఎవరికి ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది కదండి, అందరూ వీడియోలోకి రావాలని. మా తమ్ముడు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఏదైనా ఫోర్స్ అంతే ఇప్పుడు కొంచెం చూపించడానికి. అందుకనే చాలామంది అంటారు ఎక్కువగా మీ అమ్మగారిని చూపించరు, వచ్చారని చెప్తారు కానీ చూపించరని. నచ్చదు మా వాడికి అదిని, అందుకని నేను కూడా చూపించను. ఇప్పుడంటే ఏదో కొంచెం బతిమలాడితే ప్లీజ్ రా అంటే వచ్చాడనమాట. ఇంకా నేనైతే రేపొద్దున టిఫిన్ పెసలు నానబెట్టినా. వాడికైతే ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఇంట్లో ఫుడ్కి అంత ఇంట్రెస్ట్ కాదు, కానీ అంటే ఇక్కడ కాకా హోటల్, చిన్న చిన్న హోటల్లో టేస్ట్ అంటే బాగా నచ్చుతుంది. చెప్పు నీ టేస్ట్ ఏంటి అసలు? టేస్ట్ బాగుంటుంది, ఆ కైండ్ ఆఫ్ ఫుడ్ తినలేం కాబట్టి. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి అలా చిన్న హోటల్స్ ఎక్కడ ఉంటాయేమో అని బయట ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అంతేకాకుండా చిన్నప్పుడు అంబాజీపేటలో మనం ఏం చేసేవాళ్ళం, హోటల్ ఉండేది పొట్టెక్కల హోటల్. ఇప్పుడు గణపతి, చాలా మంది తెలిసి ఉంటుంది అంబాజీపేట. గణపతేనా? గణపతి వెళ్ళావా? గుర్తుపెట్టాడా? లేరల్లో మారిపోయారా? ఉన్నారో లేదో మరి మనకు తెలీదు. నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ అబ్బాయిలు ఎవరు వచ్చారు, మేమే చిన్నపిల్లలు, అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట, బాగా తెలుసున్న వాళ్ళు అండి. ఇంకా మేము వెళ్ళామంటే ఏదో మా హోటల్లాగా ఫీల్ అయిపోయి ఇలా కట్టు అలా కట్టు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళం కదా. అంటే చిన్నపిల్లలం కదా, ముద్దు చేసేవారు వాళ్ళు కూడా. అలాగే జోక్స్ వేయడం, మేము వచ్చామంటే మేమేమో గ్లాస్ పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. దెబ్బకే పచ్చడి అంటే ఇష్టం అన్నమాట. ఏ సిగ్గా
అంటే ఆ మెమరీస్ నిజం. దా హారిక కాలేజ్ నుంచి వచ్చేసింది హారిక కూడా. అంటే అవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నావంటే నిజంగా ఆ లైఫ్ బాగుందా నాని? నువ్వు నిజం చెప్పు. చైల్డ్హుడ్ అది ఇప్పుడు ఎవరికైనా మెమరీ అది. అంటే నేనే పర్సనల్గా ఫీల్ అవుతానా? మీకు కూడా ఎప్పుడైనా ఫీలింగ్ వస్తుందా? అది ఇప్పుడు ఎవరైనా సరే ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పటికి చిన్న చైల్డ్హుడ్ గుర్తొచ్చి అరే చిన్నప్పుడు చాలా బాగుండేది కదా అని ఎప్పుడైనా అనిపిస్తుంది. కాదు, మా పిల్లల బాల్యం కన్నా మన బాల్యమే బెటర్ కదా. మన పొలాల్లో అది గుర్తుందా నీకు? పంట కాలంలో వచ్చినప్పుడు తెగ ఆడేసే వాళ్ళం. ఏంటంటే ఎక్కువ ఇవి ఉంటాయి, మెమరీస్ ఎక్కువ ఉంటాయి 90s కిడ్స్. ఇప్పుడు పిల్లలందరూ గేమ్స్ ఏదైనా వాళ్ళని ఆడిపించాలంటే శనివారం ఆదివారం వస్తే వాళ్ళకి ఒక టికెట్లు తీసుకుని తీసుకెళ్ళి అక్కడ ఆడించాల్సి వస్తుంది. అవునా? అంతా మారిపోయింది, ఆర్టిఫిషియల్ అయిపోయింది. నాకెందుకో మా లైఫే బాగుందేమో అనిపిస్తుంది. ఏంటంటే నేచర్ దగ్గరగా బతికి పెరిగాము, వాళ్ళు ఏంటంటే అంత ఆర్టిఫిషియల్ అయిపోయింది అంతే. అంటే మొన్న నేను అమలాపురం వెళ్తున్నాను అని చెప్పేసి వీడియో పెట్టాను కదండి. కొంతమందికి డౌట్ రావచ్చు, హైదరాబాద్ అంటున్నారు కదా మళ్ళీ ఆర్టీసీ ఏంటని. నేను మా పెదనాన్న దగ్గర పెద్దమ్మ దగ్గర పెరిగాను అనమాట. అందుకని పెదనాన్ని పెద్దమ్మని కూడా అమ్మ నాన్న అనడం నాకు అలవాటు అనమాట. మా వాళ్ళందరికీ అర్థమవుతుంది ఆర్టీసీ ఇలాగ అనగానే. తెలియని వాళ్ళు అదేంటి రెండు కింద ఉన్నాయి కదా అని అనుకుంటారు. అంటే అటు నాన్న హైదరాబాద్ అంటున్నారు, మళ్ళీ ఆర్టీసీ అంటున్నారని డౌట్ వస్తుందని చెప్తున్నాను అనమాట. పెదనాన్న దగ్గర పెరిగాను కాబట్టి ఇంకా నాన్న అనడం అలవాటు అనమాట నాకు. విన్నారు కదా, మేమైతే అలాగే వచ్చాడంటే తమ్ముడు అలాగే మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా సరే అని చెప్పేసి రేపొద్దున టిఫిన్కి అయితే పెసలు నానబెడుతున్నాను. అదే అండి, మేము ఊరు వెళ్ళడానికి కారణం ఏంటంటే అప్పుడే చెప్పాలి చెప్దాం అనుకున్నాను కానీ సరేలే తర్వాత ఇంకా వస్తూ ఉంటాయి కదా వీడియోస్, చెప్దాంలే అనుకున్నాను. అదేండి, తమ్ముడికి అయితే బాబు పుట్టాడు అనమాట. అడుగుతున్నారు కదా వీడియోస్లో మీకు తమ్ముడికి పిల్లలు ఎంతమంది అదేనని. ఇది ఫస్ట్ బాబు అనమాట అండి, అబ్బాయి పుట్టాడు. మీరందరూ తప్పకుండా వాడిని ఆశీర్వదించండి, మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి. ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.